హాయ్ గైస్, ఇది రొమాంటిక్ అండ్ ఫ్రెండ్షిప్ కొరియన్ డ్రామా. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇద్దరు బాల్య స్నేహితులు చివరి వరకు ఫ్రెండ్స్ గా ఉన్నారా లేక వీరి మధ్య ప్రేమ పుట్టిందా, మధ్యలో ఏం జరిగింది అనేది చాలా ఆసక్తిగా చెప్పిన స్టోరీ ఇది. వన్ సిట్టింగ్ లో డ్రామా మొత్తం చూసేద్దాం. ఈ డ్రామా పేరు వెడ్నెస్డే at 3:30 PM. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. స్టార్టింగ్ లో ఒకతడు హీరోయిన్ తో నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నట్లు అనిపించడం లేదు, బ్రేకప్ అవుదామా అని ఆమె ఇచ్చిన రింగ్ ను తీసి టేబుల్ పై పెట్టి వెళ్లిపోయాడు. ఆ రోజు వెడ్నెస్డే మధ్యాహ్నం 3:30. సీన్ కట్ చేసి హీరోను చూపించారు. ఫారెన్ కి వెళ్లి చదువుకుని తిరిగి వచ్చాడు. తన ఫ్రెండ్ యొక్క కాఫీ షాప్ ను కొనబోతున్నాడు. ఆ అమ్మాయి బిజినెస్ విషయంగా వేరే ఎక్కడికో వెళ్తోంది. అందువల్ల హీరోకు ఆ షాపు అమ్ముతోంది. ఆ అమ్మాయి హీరోను వన్ సైడ్ లవ్ చేస్తోంది. తిరిగి వచ్చాక హీరోకు ప్రపోజ్ చేయాలని అనుకుంటుంది. ఈ కాఫీ షాప్ లోనే హీరోయిన్ కు బ్రేకప్ అవుతుంది. బ్రేకప్ అయినప్పుడు తను పెట్టుకున్న రింగ్ ను తన బాయ్ ఫ్రెండ్ వదిలేసి వెళ్లిన రింగ్ ను తీసుకోకుండా అక్కడే పెట్టి వెళ్తుంది. ఆ రింగ్ ను బాస్ అమ్మాయి ఇప్పుడు హీరోకిచ్చి దీనికోసం ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, భద్రంగా దాచి వారికి ఇచ్చే అని చెప్పింది. హీరో బయటకు వచ్చి మొత్తం తిరిగి చూస్తున్నాడు. అప్పుడే అక్కడికి హీరోయిన్ వచ్చింది. హీరోను ఆశ్చర్యంతో చూస్తోంది. అతడు కూడా ఆమెనే చూస్తున్నాడు. ఎందుకలా చూసుకుంటున్నారంటే వీళ్ళిద్దరూ బాల్య స్నేహితులు. హీరో ఎప్పుడు హీరోయిన్ ఇంట్లోనే ఉండేవాడు. ఇద్దరు కలిసి చేయని అల్లరే లేదు. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. హీరోని చూడగానే నువ్వు జీవును కదా, ఎప్పుడొచ్చావు, ఎలా ఉన్నావు అని అంటోంది. అలా మాట్లాడుతుంటే స్టెప్ లో కాలు జారి కింద పడబోతుంటే హీరోనే ఆమెను పట్టుకున్నాడు. ఎలా హీరోలో పట్టుకున్నానో తెలుసా అని అంటుంటే ఆలోపే అతని కాలు స్లిప్ అయి కింద పడుతున్నాడు. ఇప్పుడు అతన్ని చూసి హీరోయిన్ కు నవ్వాలా ఏడువాలా అర్థం కాలేదు. సరే వచ్చి చావరా అని చెప్పి ఇంటికి తీసుకెళ్లి ఆయింట్మెంట్ పెట్టింది. కొంచెం సేపు బాగానే మాట్లాడుకున్నారు. కానీ ఆ తర్వాత ఇద్దరు గొడవ పడుతున్నారు. అప్పుడే హీరోకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే షాక్ అయిపోయి ఫాస్ట్ గా బయటికి వెళ్ళాడు. ఏంట్రా అంటే ఇతడు కొన్న కాఫీ షాపు ఇప్పుడు ఫుల్ గా కాలిపోతోంది. హీరో ఆ రోజే దాన్ని టేక్ ఓవర్ చేసుకున్నాడు. కానీ అంతలోనే అది కాలిపోయింది. అయ్యో ఎందుకు ఇలా అయ్యింది అని అతని గుండె పగిలినంత పని అయింది. ఇప్పుడు ఏం చేయాలి అని శోకంతో ఆ రోజు హీరోయిన్ తో కలిసి డ్రింక్ చేస్తున్నాడు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే నేను ఆ బాస్ అమ్మాయిని లవ్ చేస్తున్నాను, ఆమె తిరిగి వచ్చిన తర్వాత ప్రపోజ్ చేద్దామని అనుకున్నాను. యాక్చువల్ గా ఆ అమ్మాయి ఎలా అనుకుంటుందో ఇతడు కూడా అలాగే అనుకున్నాడు. హీరో కూడా ఆమెను లవ్ చేస్తున్నాడు. ఆ లోపల ఇలా జరిగిందే అనుకుంటున్నాడు. అప్పుడు హీరోయిన్ అలా జరగడానికి నేనే కారణమేమో అనిపిస్తోంది అని అమాయకంగా చెప్తోంది. ఏంటి వాగుతున్నావు అని హీరో అంటుంటే అవును ఆ రోజు నా బాయ్ ఫ్రెండ్ తో ఆ రెస్టారెంట్ లోనే నాకు బ్రేకప్ అయింది. అప్పుడు నా థింగ్స్ ను నేను అక్కడే వదిలేసి కోపంలో ఈ చోటే మాయమైపోవాలని దేవుణ్ణి వేడుకున్నాను, అందుకేనేమో అని అంటుంటే అప్పుడు హీరో ఇదొకటి చిన్న పిల్లలా ఆలోచిస్తోంది అని అనుకుంటాడు. సరే ఎందుకు నీ బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయింది అని అడిగాడు. కొరియాలో యాక్చువల్ గా ఒక ఫ్యాక్ట్ ఉంటుంది. అదేంటంటే వెడ్నెస్డే 3:30 PM కు అమ్మాయిలు చాలా టైర్డ్ గా ఉంటారట. అప్పుడు వాళ్ళకు ఏజ్ ఇంక్రీజ్ అయినట్లు అనిపిస్తుందట. మెంటల్ గా ఫిజికల్ గా ఏజ్ అవుతున్నట్లు వాళ్ళు ఫీల్ అవుతుంటారట. నా బాయ్ ఫ్రెండ్ నాకు బ్రేకప్ చెప్పింది వెడ్నెస్డేనే, అది కూడా టైం చూస్తే కరెక్ట్ గా 3:30 PM. ఒకవేళ నేను అతనికి ఏజ్ అయినట్లు కనిపిస్తున్నానేమో అని ఫీల్ అవుతోంది. సరేలే వాడు ఇప్పుడే పోయి మంచి పని చేశాడు, లేకపోతే వయసు అయిపోయిన తర్వాత నీ ముఖం చూస్తూ ఎలా ఉంటానులే అని అంటుంటాడు. అలా అతడు మాట్లాడుతుంటే సడన్ గా హీరోయిన్ నవ్వుతోంది. ఎందుకు ఇప్పుడు అలా నవ్వుతున్నావు అంటుంటే పర్వాలేదు నువ్వు కూడా నన్ను ఓదారుస్తున్నావు, అదంతా నా గుర్తుకొస్తుంటేనే నవ్వొస్తోంది అని అంటోంది. ఇప్పుడు హీరోయిన్ ఉదయం లేచి బయటకు వస్తుంటే హీరో కిచెన్ లోంచి బయటకు వస్తున్నాడు. గుడ్ మార్నింగ్ అని చెప్పాడు. అప్పుడు ఈమె అదిరి పడిపోయింది. రేయ్ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు రా అంటోంది. ఏంటి మర్చిపోయావా, నిన్న రాత్రి నీతో పాటే ఇక్కడున్నాను కదా అంటున్నాడు. ఆమె భయపడిపోయి ఏంటి రాత్రి నువ్వు ఇక్కడున్నావా అంటుంది. భయపడకమ్మా నేను సోఫాలోనే పడుకున్నా అంటాడు. సరే రా రా వచ్చి తిందు రా అని పిలుస్తున్నాడు. తిన్న తర్వాత హీరోయిన్ ఆఫీస్ కు బయలుదేరి వెళ్ళింది. ఇక డ్యూటీ ముగించుకుని తిరిగి ఇంటికి వచ్చింది. దూరం నుంచి చూస్తుంటే ఇంట్లో లైట్ వెలుగుతోంది. వీడే ఇంటికి వచ్చి ఉంటాడు, ఏం పని చేశాడో ఏమో అని అనుకుంటోంది. ఆల్రెడీ కరెంట్ బిల్లు వేరే పెరిగిపోతోంది అని తిట్టుకుంటూనే లోపలికి వచ్చింది. అప్పుడు హీరో రా రా డిన్నర్ తిందావురా అని పిలుస్తున్నాడు. ఏంట్రా వీడు వాళ్ళ ఇంట్లోకి పిలిచినట్లు డిన్నర్ తిందురా అని పిలుస్తున్నాడు ఏంటి అనుకుంటోంది. లోపలికి వెళ్ళి చూస్తే హీరో ఒక రూమ్ లో సెటిల్ అయిపోయాడు. ఏంటిదంతా అంటుంటే నువ్వే కదా నన్ను నీ ఇంట్లో ఉండమని చెప్పావు అంటుంటాడు. ఏంట్రా కథలు చెప్తున్నావు అని ఆమె అంటుంది. ఏయ్ నువ్వే నిన్న రాత్రి చెప్పావు నన్ను నీ ఇంట్లోనే ఉండమని అని అంటుంటే అప్పుడు ఆమెకు గుర్తుకు వచ్చింది. హీరోయిన్ నిన్న రాత్రి ఫుల్ గా తాగింది. ఎక్కడుండాలో ఏమీ తెలియట్లేదు అని ఏడుస్తున్న హీరోను ఓదార్చింది.
చెప్పింది. ఏడవకురా అని చెప్పి అభ్యంతరం లేకుంటే నా ఇంట్లోనే ఉండరా అని అంది. ఇప్పుడు అదంతా గుర్తొచ్చి ఏదో తెలియకుండా అలా వాగాను, మర్యాదగా మూట ముల్లె సర్దుకో అని చెబుతోంది. అప్పుడు అతడు నన్ను గాని ఇక్కడే ఉండనిచ్చావనుకో నీ బాయ్ ఫ్రెండ్ తిరిగి నీ దగ్గరికే వస్తాడు, అందుకు నేను గ్యారెంటీ అంటాడు. సెంటిమెంట్ గా మాట్లాడి ఆమెను అట్రాక్ట్ చేశాడు. సరే ఉండి చావరా అని చివరకు హీరోయిన్ ఒప్పుకుంది. ఇప్పుడు వెడ్నెస్డే ఫ్యాక్ట్ గురించి చెప్పిన హీరో మనం ఏం చేద్దామంటే ఈ బుధవారం మధ్యాహ్నం 3:30కు మాత్రం నువ్వు మిగతా అమ్మాయిలా కాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి, చూడ్డానికి నువ్వు అందంగా ఫ్రెష్ గా ఉండాలి, అది నీ ముఖానికి కష్టమే కానీ ఇంపాసిబుల్ అయితే కాదంటుంటాడు. అంతేకాదు వెడ్నెస్డే 3:30 PM కు కరెక్ట్ గా నువ్వు నన్ను చూడ్డానికి రావాలి, అప్పుడు నువ్వు ఫ్రెష్ గా హ్యాపీగా ఉండడానికి నేను నీకు సాయం చేస్తా అంటుంటాడు. ఇది ఒక ప్రాజెక్ట్ లాగా ఇద్దరు అనుకున్నారు. ఇకపై ఇది స్టార్ట్ చేయాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. నెక్స్ట్ వెడ్నెస్డే 3:30 PM కు ఒక చోటుకు రమ్మని చెప్పి హీరోయిన్ కు హీరో మెసేజ్ పంపించాడు. అక్కడ చూస్తే ఆ ప్రాంతం చాలా అందంగా ఉంది. అది చూడగానే హీరోయిన్ కు మైండ్ ఫ్రెష్ గా అనిపించింది. అదే టైంలో చాలా మంది పిల్లల్ని అక్కడికి రప్పించి వాళ్ళతో హీరోయిన్ కు బెలూన్స్ ఇప్పిస్తుంటాడు. అప్పుడు అదంతా చూసి హీరోయిన్ చాలా అందంగా నవ్వుతోంది, చాలా హ్యాపీగా ఉంది. అప్పుడు ఆమెను అతడు ఫోటోలు తీస్తున్నాడు. ఆ ఫోటోలను ఫేస్బుక్ లో అప్లోడ్ చేశాడు. ఆ ఫోటోలను హీరోయిన్ యొక్క బాయ్ ఫ్రెండ్ చూసి కొంచెం డిఫరెంట్ గా ఫీల్ అవుతున్నాడు. ఏంట్రా ఇప్పుడే బ్రేకప్ అయ్యింది కానీ ఈమె ఇలా ఫ్రెష్ మైండ్ తో ఉందేంటి అని అనుకుంటున్నాడు. ఇంకోవైపు హీరో కాలిపోయిన కాఫీ షాప్ ను రీకన్స్ట్రక్షన్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఒక బాక్స్ లో డాక్యుమెంట్స్, హీరోయిన్ యొక్క రింగ్స్ సేఫ్ గా ఉండడం చూశాడు. వాటిని తీసుకెళ్లి రూమ్ లో భద్రంగా దాచిపెడదామని అనుకుంటుంటే అప్పుడు హీరోయిన్ టక్కున వచ్చి తలుపులు ఓపెన్ చేసింది. డోర్ కొట్టి రావడం తెలియదా, నేను ఎంత భయపడ్డానో తెలుసా అని హీరో అంటున్నాడు. నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అని హీరోయిన్ ను పక్కకు తీసుకెళ్లాడు. అప్పుడు అతడు రాసి పెట్టిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను హీరోయిన్ కు చూపిస్తున్నాడు. అందులో మొదటిది ఏంటంటే ఒకరి యొక్క రూమ్ తలుపులను కొట్టకుండా మరొకరు లోపలికి రాకూడదు. ఇంకో రూల్ ఏంటంటే ఒకరి పర్సనల్ విషయాలను బయటకి ఇంకొకరు చెప్పకూడదు. ఇక మూడోది ఏంటంటే ఒకరి ప్రైవసీలో ఇంకొకరు తలదూర్చకూడదు. అప్పుడు ఆమె నువ్వు నేను చిన్న వయసులో ఒకే బాత్ టబ్ లో స్నానం చేశాం, నువ్వు ఇప్పుడు ప్రైవసీ గురించి మాట్లాడుతున్నావు, చిన్న పిల్లాడివిరా నువ్వు అని అంటోంది. అప్పుడు అతడు ఇదిగో చూడు చిన్న పిల్లాడని చెప్పొద్దని అన్నానా లేదా, ఇంకోసారి అలా అనకే అని అంటుంటే నువ్వు ఎంత పెద్దవాడివైనా కూడా నాకు చిన్న పిల్లాడివేరా అంటోంది. అప్పుడు అతనికి కోపం వచ్చి సరే అయితే రా అప్పట్లాగే మనం ఇప్పుడు బాత్ టబ్ లో స్నానం చేద్దాం అంటున్నాడు. దెబ్బకు ఆమె నోరు మూసుకుంది. వ్యాక్ అని వామిటింగ్ చేసుకున్నట్టు నటిస్తోంది. ఇక నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వెడ్నెస్డే రోజు ఆమెకి ఇష్టమైన ఐస్ క్రీమ్ ను సర్ప్రైజ్ గా ఇచ్చాడు. ఆమె చాలా సంతోషంగా దాన్ని తింటుంటే ఫోటోలు తీస్తున్నాడు. అప్పుడు నిజంగానే సంతోషంతో ఆమె ఫేస్ లో గ్లో కనిపిస్తోంది. అప్పుడు ఫోటోలు తీసి మర్చిపోకుండా ఫేస్బుక్ లో అప్లోడ్ చేశాడు. ఆ ఫోటోలను కూడా ఇప్పుడు ఎక్స్ చూస్తున్నాడు. ఇంతకు ముందు కంటే ఆమె అందంగా ఉన్నట్లు అతనికి అనిపిస్తోంది. అదే టైంలో ఆఫీస్ లో ఉన్న అమ్మాయిలను అతడు చూస్తుంటే వాళ్ళంతా చాలా టైర్డ్ గా వయసు అయిపోయిన ముసలాల లాగా కనిపిస్తున్నారు. ఇంకో వెడ్నెస్డే ఏం చేశాడంటే ఆమెను ఒక చోటుకు తీసుకెళ్లి ట్రెడిషనల్ డ్రెస్సులు వేయించాడు. రాణిలాగా ఒక రోజంతా నువ్వు ఎంజాయ్ చేయాలని చెప్పాడు. అప్పుడు ప్రతి క్షణం కూడా అతనితో ఉన్నప్పుడు ఆమె చాలా ఎంజాయ్ చేస్తోంది. అతనితో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆమె ముఖంలో సంతోషం కనిపిస్తోంది. అలా అప్పుడు తీసిన ఫోటోలను ఈ ఎక్స్ కూడా చూస్తున్నాడు. ఒక్కో వెడ్నెస్డే వీళ్ళు ఒక్కో చోటుకు వెళ్లి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఆమె ఫోటోలు వీడియోలను హీరోయిన్ ఎక్స్ చూసి అప్పుడే ఆఫీస్ లో ఉన్న ఇద్దరు అమ్మాయిలను చూస్తే బామ్మల్లా కనిపిస్తున్నారు. హీరోయిన్ వల్ల అతడు చాలా డిస్టర్బ్ అయ్యాడు. మరుసటి రోజే హీరోయిన్ దగ్గరికి వెళ్లి నువ్వు వేరే ఎవరితోనో డేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది, కానీ అందుకోసం డ్యూటీ టైంలో బయటకు వెళ్లొద్దు అని సలహా ఇచ్చాడు. కానీ అతని మాటలను ఆమె పట్టించుకోలేదు. నేను అలాగే వెళ్తా అని కోపంగా అంటోంది. ఆ తర్వాత కాఫీ షాప్ లోకి వెళ్లి కూర్చుంది. ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ తో హ్యాపీగా ఉన్న క్షణాలను గుర్తు చేసుకుని బాధపడుతోంది. ఇంటికి వెళ్తే హీరో ఆమె యొక్క హెయిర్ బ్యాండ్ తీసుకుని తలకు తగిలించుకుని కనిపించాడు. రే ఇదిగో చూడు అది లైట్ గా స్ట్రెచ్ అయినా కూడా నా చేతుల్లో చచ్చావురా అంటోంది. నీ తల కంటే నా తల చిన్నదేనమ్మా అని అతడు అంటున్నాడు. ఇలా ప్రతిరోజు ఏదో ఒక విషయంలో వీళ్ళు గొడవ పడుతూనే ఉంటారు. ఉదయం కాగానే సరే బతకరా అని హీరోయినే అతనితో మాట్లాడుతుంటుంది. ఇలా చాలా రోజులు గడిచాయి. హీరో కాఫీ షాప్ ను పూర్వస్థితికి తీసుకురావడానికి చాలా బాగా పనిచేశాడు. ఇంకోవైపు హీరోయిన్ డ్యూటీకి పని అని వెళ్తూనే ఉంది. ఒక రోజు ఆఫీస్ లో ఏదో ఫైల్ మర్చిపోయానని చెప్పి హీరోకు కాల్ చేసి దాన్ని తీసుకురా అని చెప్పింది. అతడు తీసుకొచ్చేటప్పుడు కిందికి వెళ్దామని లిఫ్ట్ లో వస్తోంది. అదే టైంలో లిఫ్ట్ లో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడంటే ఆల్రెడీ అతడు ఆఫీస్ లో ఇంకో అమ్మాయిని పడేశాడు. హీరోయిన్ కు తెలియదు అనుకుని ఆమె వెనకే ఉండి గర్ల్ ఫ్రెండ్ యొక్క చేతిని నొక్కుతున్నాడు. హీరోయిన్ కు తెలియదనే
అని అనుకుంటున్నాడు. కానీ రిఫ్లెక్షన్ లో అదంతా హీరోయిన్ కు కనిపిస్తోంది. అప్పుడు ఆమె ఏంట్రా వీడిని ఇంప్రెస్ చేయాలని నేను ఏదేదో చేస్తున్నాను, కానీ వీడు ఆల్రెడీ ఇంకో అమ్మాయిని పడేశాడా అనుకుంటుంది. ఆ దృశ్యం చూసి ఈమె కళ్ళు చెమ్మగిల్లాయి. ఇక ఏడుపు ముఖంతో తన ఎక్స్ నే చూస్తోంది. అప్పుడు హీరో ఆమె దగ్గరికి వచ్చి, ఏంటి బేబీ రాత్రంతా నిద్రపోకుండా ఫైల్స్ చూడకూడదని చెప్పానా, కానీ నా మాట వింటావా, ఇదిగో చూడు ఫేస్ ఎంత డల్ గా అయిందో అని ఆమెను హక్ చేసుకుంటున్నాడు. ఏంట్రా వాగుతున్నావు అని ఆమె అంటుంటే, అనుమానం రాకుండా నటించవే, ప్లాన్ బెడిసి కొట్టేలా చేయకే అంటున్నాడు. అప్పుడే ఆమెకు విషయం అర్థమైంది. ఇక వెంటనే ఈమె అల్లుకుపోతోంది. హీరోను గారావంగా తిడుతున్నట్లు తిడుతోంది. చాలా ఎక్కువ చేస్తున్నావే అని అతడు అంటుంటే, ఇక లాస్ట్ రా అని ఆమె అంటుంది. ఇద్దరు గొప్ప నటుల్లా నటిస్తున్నారు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత హీరో అడుగుతున్నాడు, చాలా ఏళ్లుగా మీరిద్దరు లవ్ చేసుకున్నారా అని అడిగాడు. అవునవును, ఇప్పుడు ఏం చేసేది, వాడు ఇప్పుడు నా కళ్ళ ముందే ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు. ఆ శోకం మర్చిపోవాలని ఎక్కువగా తింటాను. ప్రతిరోజు డ్యూటీకి వెళ్తాను, డ్యూటీ చేసుకుని ఇంటికి వస్తాను, టీవీ చూస్తున్నాను, పిచ్చి దానిలాగా నవ్వుతూ ఉంటాను. ఒక రోజు చనిపోదామని కూడా అనిపించింది. ఇలా చాలా ఎమోషనల్ గా మాట్లాడుతోంది. అప్పుడు హీరో ఆమెను చాలా జాలీగా చూస్తున్నాడు. దొరికిందిరా ఛాన్స్ అని పనిలో పనిగా మస్తు నటిస్తోంది. ఈ శోకంలో నేను రాత్రి పని చేయలేను, అందువల్ల నువ్వే అంటుతోము అని నైస్ గా తప్పించుకుంటోంది. ఏంటే ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నావా, మర్యాదగా తిన్నవన్నీ తీయవే అంటుంటాడు. తన చెవులకు సరిగా వినపడనట్లు, పర్వాలేదులే నా శోకాన్ని నేనే దిగమింగుకుంటా అని వెళ్లిపోతోంది. సీన్ కట్ చేస్తే కాఫీ షాప్ ను హీరో ఇంతకు ముందులాగే తయారు చేశాడు. ఆ రోజు వెడ్నెస్డే కావడం వల్ల హీరోయిన్ కోసం అతడే స్పెషల్ గా కాఫీ తయారు చేశాడు. ఆమెను ఒక చోటుకు రమ్మని చెప్పి ఆ అందమైన ప్రాంతంలో తను తయారు చేసిన కాఫీని ఆమెకు పోస్తున్నాడు. తన చర్మానికి బాగు చేస్తుందని అందరూ ఏదో కలిపి ఇచ్చాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు సండే కావడం వల్ల దుస్తులు వాష్ చేయడానికి హీరోని పిలిచింది. ఇక ఇద్దరు బకెట్లో దుస్తులను వేసి కాళ్ళతో తొక్కుకుంటూ ఎంజాయ్ చేస్తూ బట్టలు పిండుతున్నారు. వీళ్ళిద్దరు చిన్న వయసులోంచే చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు వీరిద్దరి మధ్య చెడు థాట్స్ వచ్చిందే లేదు. అప్పుడప్పుడు గొడవ పడుతుంటారు. ఇద్దరు కలిసి కూడా ఒక చోట పడుకుంటారు. ఈ రోజు కూడా అలాగే ఒకరిపై ఒకరు ఒరిగి పడుకున్నారు. ఇక లేచిన తర్వాత హీరో అన్ని రూమ్స్ కు వెళ్లి క్లీన్ చేశాడు. కొత్తగా వచ్చిన సినిమాను డౌన్లోడ్ చేయమని చెప్పాను కదా, చేసావా అని హీరోయిన్ అడుగుతున్నాడు. ఏం టేస్ట్ అనేది, అది వేస్ట్ సినిమా, నీ టేస్ట్ నా టేస్ట్ అసలు కలవదరా అంటోంది. అప్పుడు హీరో సడన్ గా టీవీ ఆన్ చేశాడు. ఇంతకు ముందు హీరోయిన్ ఏదో అడల్ట్ సినిమా చూసినట్లుంది. టీవీలో కంటిన్యూ చేయాలా అన్నట్లు నోటిఫికేషన్ వచ్చింది. అది చూసి హీరోయిన్ కు ఒక లుక్ ఇచ్చాడు. అప్పుడు ఆమె టైటిల్ కొంచెం డిఫరెంట్ గా ఉందని చూశాను అంతే అని ఆమె అక్కడి నుంచి వెళ్లిపోతోంది. రూమ్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఇప్పుడే నీ టేస్ట్ నా టేస్ట్ వేరు వేరు అని చెప్పావు, కానీ చూసావా మన ఇద్దరి టేస్ట్ ఒకటే అని నిరూపితమైంది అంటున్నాడు. హీరో కూర్చొని అది చూస్తున్నాడు. కొంచెం సేపు అయ్యాక నేను కూడా పూర్తిగా చూడలేదు అని ఆమె కూడా వచ్చి జాయిన్ అయింది. సీన్ కట్ చేస్తే నాకు ఒక బిజినెస్ ట్రిప్ ఉంది, ఈ వెడ్నెస్డే నీతో ఉండడం కుదరదు అని అంటున్నాడు. వాడు ఉండట్లేదే అని హీరోయిన్ కొంచెం బాధపడింది. ఇక ఆ బుధవారం ఆఫీస్ లో ఉన్నప్పుడు ఎప్పట్లాగే ఆమెకు ఒక లొకేషన్ షేర్ అయింది. ఈ రోజు నువ్వు ఆ చోటుకు వెళ్ళు అని మెసేజ్ పెట్టాడు. సరే ఈ రోజు ఒంటరిగానే వెళ్దామని ఆ చోటుకు వెళ్ళింది. అక్కడికి వెళ్లి చూస్తే ఆ ప్రాంతం చాలా అందంగా ఉంది. సూపర్ గా ఉంది ఈ ప్లేస్ అని చాలా సంతోషపడుతోంది. చూస్తే అక్కడ అంతా కపుల్ గా వస్తున్నారు. దుర్మార్గుడా, సింగిల్ గా వచ్చే బదులు ఇంట్లో ఉంటేనే మంచిగా ఉండేదేమో అంటోంది. ఒకవేళ కావాలనే వీడిలా చేశాడా, సింగిల్ గా ఉంటే ఏంటి, బాగా ఎంజాయ్ చేయాలని ఆమె అనుకుంది. కానీ అందరినీ జంటగా చూస్తుంటే ఈమెకు కొంచెం కోపంగా అనిపించింది. అదే టైంలో హీరో వచ్చి తన కోటును తీసి ఆమెకు వేశాడు. అక్కడ చాలా మంచు కురుస్తోంది. అంతేకాదు హీరో వెళ్లిన చోట వర్షం బాగా పడుతోంది. కానీ అతడు ఏమనుకున్నాడంటే హీరోయిన్ ఒంటరిగా వెళ్ళకూడదు, ఆమె ఫీల్ అవుతుందని తిరిగి వచ్చాడు. ఎప్పట్లాగే ఆ బుధవారం కూడా ఆమెను చాలా హ్యాపీగా ఉంచాడు. ఆ రోజు కూడా ఒక ఫోటో తీసి ఫేస్బుక్ లోకి వదిలాడు. ఇప్పుడు వీళ్ళున్న చోటుకి ఒక క్యూట్ అయిన డాగ్ వచ్చింది. దాన్ని చూసి ఇద్దరు ఆడుకుంటున్నారు. అప్పుడు ఆ డాగ్ యొక్క ఓనర్ బ్యానీ అని దాని పేరును పెట్టి పిలిచాడు. విన్నావా, దాని పేరు బ్యానీ అట అని హీరో అంటున్నాడు. ఎందుకంటే చిన్న వయసులో వీరిద్దరు కూడా ఒక డాగ్ ను పెంచుకున్నారు. అప్పుడు దానికి వీరిద్దరు కలిసి బ్యానీ అనే పేరు పెట్టారు. కానీ ఒక రోజు కార్ యాక్సిడెంట్ లో అది చనిపోయింది. ఆ రోజంతా వీళ్ళిద్దరు ఏడుస్తూనే ఉన్నారు. ఇక అలా పాత విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ పిండిన డ్రెస్సులను మడత పెడుతున్నారు. ఇక ఇద్దరు బాగా మాట్లాడుకుంటున్న క్రమంలోనే గొడవ పడుతుంటారు. అదే టైంలో హీరోయిన్ కు ఎక్స్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. నువ్వు కొంచెం ఈ చోటుకు రాగలవా అని మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ చూడగానే హీరోయిన్ అక్కడికి వెళ్ళబోతోంది. అప్పుడు హీరో ఆమెను ఆపి, ఇక్కడే నువ్వు తప్పు చేస్తున్నావు, ఏది ఏమైనా కూడా రేపు నువ్వు ఆఫీస్ లో అతన్ని చూసినప్పుడు ఏంటి విషయం అని అడుగు అంటుంటాడు.
సరే అని ఆమె కూడా మరుసటి రోజు ఆఫీస్ కు వెళ్లిన తర్వాత బాయ్ ఫ్రెండ్ ను కలిసింది. ఏంటి విషయం, నేను నిన్న రాత్రి లేట్ గా ఆ మెసేజ్ చూశాను అలా అంటుంటే అప్పుడు అతడు ఏమీ లేదు అని అతడు ఏమీ చెప్పలేదు. ఏదో చెప్పాలని అనుకున్నాడు కానీ చెప్పలేకపోయాడు. ఇక నెక్స్ట్ వెడ్నెస్డే కి హీరోయిన్ కు ఒక పార్సల్ వచ్చింది. అది ఓపెన్ చేసి చూస్తే చిన్న వయసులో వీళ్ళు పెంచుకున్న డాగ్ లాగే ఒక డాగ్ ను పంపించాడు. ఇక దాన్ని చూడగానే హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతోంది. ఇక ఎప్పట్లాగే ఫోటో తీసి ఫేస్బుక్ లో వదిలాడు. ఆ డాగ్ కు హూచు అని పేరు పెట్టుకున్నారు. అప్పుడు చాలా హ్యాపీగా గడుపుతున్నారు. సరే ఈ రోజు పార్టీ చేసుకుందామని హీరోయిన్ బయటకు వస్తోంది. అప్పుడు అక్కడ ఆమె బాయ్ ఫ్రెండ్ నిలబడ్డాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటున్న క్రమంలో హీరో బయటకు వచ్చి ఇద్దరిని చూశాడు. హీరో ఏమనుకుంటున్నాడంటే వీళ్ళిద్దరు ఇక కలిసిపోతారు అని. కానీ హీరోయిన్ ఆమె ఎక్స్ ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటున్న క్రమంలో ఆ ఎక్స్ ఏం చెప్తున్నాడంటే నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు, అది నాకు చాలా రిలీఫ్ గా ఉంది తెలుసా అంటున్నాడు. ఆ మాటలు విని హీరోయిన్ కు చాలా టెన్షన్ కలిగింది. వేగంగా వచ్చి హీరో తాగుతున్న బీర్ బాటిల్ తీసుకుని ఆమె తాగుతోంది. ఏంటి ఆలోపలే వచ్చావు, ఒంటరిగా ఎంజాయ్ చేద్దామని ఇక్కడ కూర్చున్నాను, ఆలోపే వచ్చేసావా అంటున్నాడు. అప్పుడు ఆమె జరిగిందంతా చెప్తోంది. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే వాడు రిలీఫ్ గా ఉన్నాడని చెప్పాడంటే లేదని అర్థం. సరే ఇంతకీ నువ్వేమనుకుంటున్నావు అని హీరోయిన్ అడిగాడు. నేను ఇంకా అతన్ని చాలా మిస్ అవుతున్నాను, మా ఇద్దరి మధ్య మాటలు వేరేలా ఉంటాయని అనుకున్నాను కానీ అనుకున్నట్లు సాగలేదు అని అంటోంది. మరుసటి రోజు హీరో ఆ కాఫీ షాప్ ను రీఓపెన్ చేశాడు. అందువల్ల హీరోయిన్ తన ఫ్రెండ్స్ ని తీసుకొచ్చి అంతా కూర్చుని కాఫీ తాగుతున్నారు. అప్పుడు ఆమె ఫ్రెండ్స్ అంతా హీరోని చూసి ఈ అబ్బాయి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా అంటున్నారు. అప్పుడు ఆ కాఫీ షాప్ లో పనిచేస్తున్న ఒక అబ్బాయి హీరోయిన్ ని చూడగానే మొదటి సీన్ లో ఆమె బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పి రింగ్ ను అక్కడ పెట్టాడు కదా, అప్పుడు ఆ గర్ల్ ఫ్రెండ్ ఈమెనే కదా అని డౌట్ గా అతడు చూస్తున్నాడు. సీన్ కట్ చేస్తే డాగ్ పడుకోవడానికి హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి దానికి బెడ్ కొనుక్కొచ్చారు. దాన్ని హాల్లో పడుకోబెట్టి ఇద్దరు ఎవరి రూమ్ లో వాళ్ళు పడుకోవడానికి వెళ్లారు. ఆ రోజు రాత్రి బాగా వర్షం పడుతోంది, పిడుగులు కూడా పడుతున్నాయి. డాగ్ కు భయం వేస్తుందన్న వంకతో ఇద్దరు బయటకు వచ్చారు. హూచ్ నువ్వు కావాలంటే నా రూమ్ కు తీసుకెళ్తా అని హీరోయిన్ అంటోంది. లేదు లేదు అది నా రూమ్ లోనే పడుకుంటుంది అని హీరో అంటున్నాడు. ఇద్దరు అర్ధరాత్రి గొడవ పడుతుంటారు. అదే టైంలో ఉరుములు మెరుపుల శబ్దం బాగా వస్తోంది. అందువల్ల మనిద్దరి మధ్య గొడవ ఎందుకని డాగ్ ను మధ్యలో పడుకోబెట్టి ఇద్దరు హాల్లోనే పడుకున్నారు. అప్పుడు భయంగా ఉందని హీరోయిన్ డాగ్ పై చేయేసింది. అదే టైంలో హీరో కూడా డాగ్ పై చేయేశాడు. అప్పుడు ఇద్దరు చేతులు టచ్ అయ్యాయి. అప్పుడే ఇద్దరికి కొంచెం భయం తక్కువ అయినట్లు అనిపిస్తుంటుంది. ఇక ఇద్దరు కూడా ఏమీ తెలియనట్లు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నిద్రపోతున్నారు. ఉదయం చూస్తే మధ్యలో ఉన్న డాగ్ కనిపించట్లేదు. ఒకరిపై ఒకరు కాలు వేసుకుని బాగా నిద్రపోయారు. తెల్లారాక ఇద్దరికి మెలకువ వచ్చింది. ఇద్దరు ఒకరిపై ఒకరు కాలు వేసుకుని పడుకున్నట్లు వాళ్ళకి తెలిసిపోయింది. కానీ నిద్రలో అటు ఇటు కదులుతున్నట్లు దూరంగా వెళ్లారు. ఏమీ తెలియనట్లు నిద్ర లేచినట్లు లేవాలని ప్లాన్ వేసుకున్నారు. కానీ ఇద్దరు ఒకే టైంలో లేచారు. అయ్యయ్యో వీడు లేచాడా, మళ్ళీ పడుకుందామే అని ఆమె పడుకుంటోంది. ఇలా ఇద్దరు చాలా సేపటి నుంచి అలాగే నటిస్తున్నారు. మరుసటి రోజు హీరోయిన్ కు బర్త్డే అని చెప్పి నైట్ ఆమెకు సర్ప్రైజ్ గా కేక్ కోయించాలని హీరో అనుకున్నాడు. ఆల్రెడీ అతని షాప్ లో పనిచేసేవాడు చెప్పాడు ఈ రింగ్ హీరోయిన్ దని. అందువల్ల హీరో ఏమనుకున్నాడంటే కేక్ లోపల ఆ రింగ్ పెట్టి సర్ప్రైజ్ గా ఇద్దామని అనుకున్నాడు. కానీ చివరగా ఏమనుకున్నాడో ఏమో కానీ వద్దని నిర్ణయించుకున్నాడు. ఇదే టైంలో టేబుల్ పై ఉన్న ఒక బాటిల్ కింద పడబోతుంటే ఎగిరిపోయి దాన్ని పట్టుకున్నాడు. ఛ ఈ టైంలో ఆమె వచ్చి ఉంటే సూపర్ గా ఉండు కదా అనుకుంటున్నాడు. ఇంకా ఎందుకు రాలేదు అని ఆలోచిస్తున్నాడు. చాలా సేపు వెయిట్ చేశాడు. ఇక నిద్రపోయాడు. అతడు నిద్రపోయాకే హీరోయిన్ ఇంట్లోకి వచ్చింది. అక్కడున్న కేక్ ను చూసి చేసేది ఏదన్నా కరెక్ట్ గా చేస్తాడా, కొంచెం పెద్ద క్యాండిల్స్ కొంటే ఏమైంది అని తిడుతోంది. అప్పుడు ఆమె క్యాండిల్స్ వెలిగించింది. వాటిని ఊదకుండా హీరోనే చూస్తోంది. సారీరా చాలా లేట్ అయింది కానీ ఇదంతా చేసినందుకు థ్యాంక్స్ అని అంటోంది. ఇప్పుడు క్యాండిల్స్ ను ఊదేటప్పుడు కరెక్ట్ గా హీరో లేచాడు. ఇక ఇద్దరు వైన్ తాగుతూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. హీరోయిన్ కొంచెం తాగగానే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్తోంది. అతని గురించే మాట్లాడుతూ లైట్ గా ఏడుస్తోంది. ఇక వద్దు ఇంకా మాట్లాడితే నేను ఏడుస్తా, నేను పడుకుంటా అని వెళ్తోంది. అప్పుడు హీరో ఆమెను పిలిచి హ్యాపీ బర్త్డే అని చెప్పాడు. ఆమె ఎప్పుడు బాయ్ ఫ్రెండ్ ను తలుచుకుంటూ ఏడుస్తుండడం చూసి అతడు రింగ్ ఇవ్వకుండా దాన్ని దాచిపెట్టాడు. డైరెక్ట్ గా ఆమె ఎక్స్ దగ్గరికి వెళ్లి హీరోయిన్ నేను చిన్నప్పటి నుంచి బాల్య స్నేహితులం, ఆమె ఇంకా నిన్నే ప్రేమిస్తోంది. వచ్చే బుధవారం రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ రింగ్ ఆమె చేతికి పెట్టి మళ్ళీ మొదటి నుంచి మీ రిలేషన్షిప్ ను ప్రారంభించండి అని చెప్తున్నాడు. అతనికి కూడా ఆ ఆఫీసులో లవ్ చేస్తున్న ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పింది. అతనికి కూడా హీరోయిన్ పై మళ్ళీ ఆ ఫీలింగ్స్ రావడం ప్రారంభమయ్యాయి. కానీ ఇంకోవైపు హీరోయిన్
హీరోయిన్ ఏం చేస్తుందంటే ప్రతి బుధవారానికి వీడే నాకు సర్ప్రైజ్ ఇస్తున్నాడు, ఈసారి వాడికి నేను సర్ప్రైజ్ ఇవ్వాలని షూస్ కొన్నది. ఈ రోజు వెడ్నెస్డే కావడం వల్ల ఎలాగైనా చేసి ఈ రోజు హీరోకు ఇవ్వాలని ఆమె అనుకుంది. ఎప్పట్లాగే హీరో లొకేషన్ పంపి ఆమెను అక్కడికి రమ్మని చెప్పాడు. ఆమె కూడా చాలా హ్యాపీగా అక్కడికి బయలుదేరింది. అప్పుడు హీరో నుంచి ఒక కాల్ వచ్చింది. ఇంతటితో ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది, ఇకపై నువ్వెప్పుడు హ్యాపీగా ఉంటావని ఫోన్ పెట్టేశాడు. అదే టైంలో అక్కడికి వచ్చింది ఎవరని చూస్తే హీరోయిన్ యొక్క ఎక్స్ వచ్చాడు. ఇదే హీరో ఆమెకు చివరిగా ఇచ్చే వెడ్నెస్డే గిఫ్ట్. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్లిన హీరో డాగ్ ను చూస్తూ ఇకపై హీరోయిన్ నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. ఇక రూమ్ ను ఖాళీ చేసి వేరే ప్లేస్ కు వెళ్ళాడు. ఇంకోవైపు హీరోయిన్ ఆమె ఎక్స్ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఎక్స్ ఏమంటున్నాడంటే మనం మళ్ళీ కలిసిపోదామా అని చెప్పి ఆ రింగ్ తీసి ఆమె వేలికి పెట్టాడు. కానీ హీరోయిన్ కి ఏమీ అర్థం కావట్లేదు, ఈ రింగ్ ఇతనికి ఎలా దొరికింది అని అనుకుంటోంది. కానీ ఆ రింగ్ లో ఇంతకు ముందున్న సెంటిమెంట్ ఇప్పుడు లేదని ఆమె ఫీల్ అవుతోంది. ఇక ఏమీ చెప్పకుండా ఇంటికి వచ్చింది. హీరో కనిపించట్లేదు, అతని రూము ఖాళీ అయి ఉంది. నేరుగా అతని కాఫీ షాప్ కు వెళ్లి దయ్యం లాగా నిలబడి అతన్ని భయపెడుతోంది. ఎందుకు చెప్పకుండా చేయకుండా ఇల్లు ఖాళీ చేసావు అంటోంది. అదే ఈ వెడ్నెస్డే ప్రాజెక్టు హ్యాపీగా ముగిసిపోయింది కదా, అందువల్లే ఖాళీ చేసా అంటున్నాడు. ఆ తర్వాత ఆమె చేతి వేలికి ఉన్న రింగ్ నే చూస్తున్నాడు. వేరే రూమ్ చూసుకున్నాను, సమస్య ఏం లేదంటాడు. అప్పుడు అతన్ని చూస్తూ ఆమె థ్యాంక్స్ అని చెప్పింది. ఏంటి థ్యాంక్స్ కూడా చెప్తున్నావు, అంత హ్యాపీగా ఉన్నావా అని హీరో అడిగాడు. ఈ థ్యాంక్స్ నువ్వు నన్ను నా బాయ్ ఫ్రెండ్ తో కలిపావు కదా అందుకు కాదు, ప్రతి బుధవారం నన్ను చాలా హ్యాపీగా ఉంచావు కదా అందుకే అని చెప్పింది. ఇక ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళాక హీరోయిన్ ఇల్లు వచ్చింది. ఆ ఇంట్లోకి తను ఒంటరిగా వెళ్ళడానికి మనసే రావట్లేదు, ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూనే ఉంది. అప్పుడు హీరో మీ ఇల్లు ఇటువైపు అని ఆమెను పంపించి ఒంటరిగా వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు చాలా శోకంగా ఉన్నాడు. సీన్ కట్ చేస్తే ఈ వెడ్నెస్డే కాన్సెప్ట్ ఆధారంగా ఒక బ్యూటీ ప్రోడక్ట్ రెడీ చేద్దామని ఆఫీస్ లో హీరోయిన్ ప్రపోజల్ పెట్టింది. అంతా విని బాగుందని చెప్పారు. ఇంటికి వచ్చాక హీరో లేకపోవడంతో ఆమె చాలా బాధపడుతోంది. అతన్ని చాలా మిస్ అవుతున్నట్లు అనిపించింది. అందువల్ల అతని స్లిప్పర్స్ వేసుకునే రూమ్ క్లీన్ చేస్తోంది. సడన్ గా కాలింగ్ బెల్ మోగింది. హీరోనే వచ్చాడని హ్యాపీగా తలుపు తెరిచింది. చూస్తే బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. ఏంటలా చూస్తున్నావు అని తన పార్ట్నర్ తను లోపలికి వచ్చాడు. అప్పుడే ఆమె వేసుకున్న స్లిప్పర్స్ నోట్ చేసి ఏంటి డిఫరెంట్ గా వేసుకున్నావు అని అడిగాడు. అదే టైంలో హీరో తన స్లిప్పర్స్ మర్చిపోయాను కదా, హీరోయిన్ ఇంటికి వెళ్దామా అని అనుకుంటున్నాడు. కానీ ఇంట్లో ఉన్న హీరోయిన్ కు హీరోనే గుర్తుకొస్తున్నాడు. ఎక్కడ చూసినా కూడా అతడే ఇంట్లో ఉన్నట్లు అనిపిస్తోంది. ఆమె బాయ్ ఫ్రెండ్ ఇంట్లో వంట చేసి ఆమెకు డిన్నర్ పెడుతున్నాడు. ఇంతకు ముందు ఏమీ జరగనట్లే రొమాంటిక్ గా మాట్లాడుతున్నాడు. ఆమెను హక్ చేసుకుని ఈ రోజు రాత్రి మీ ఇంట్లోనే ఉండిపోనా అంటున్నాడు. కానీ అతనితో పాటు ఉండడం ఆమెకు కంఫర్టబుల్ గా అనిపించట్లేదు. అప్పుడు అతనితో నాకు కొంచెం టైం కావాలని చెప్పింది. సరే నేను కూడా వెయిట్ చేస్తా అని అతడు చెప్పాడు. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతడు బస్సులో వెళ్తున్నాడు. ఆ బస్ లోనే హీరో ఉన్నాడు. కానీ ఇతడు ఫోన్ లో ఏం మాట్లాడుతున్నాడంటే ఏదో ఒక పార్టీకి అమ్మాయిలు వస్తున్నారా, వాళ్ళు ఎలా ఉంటారు అని కొంచెం వల్గర్ గా మాట్లాడుతున్నాడు. ఈ బాయ్ ఫ్రెండ్ వెనకే హీరో కూర్చుని ఉన్నాడు. అందువల్ల అతను మాట్లాడేదంతా ఇతనికి క్లియర్ గా వినిపిస్తోంది. ఎవర్రా వీడు పోకిరిలా మాట్లాడుతున్నాడు అని అతని ముఖాన్ని చూశాడు. చూస్తే హీరోయిన్ యొక్క బాయ్ ఫ్రెండ్. ఇలాంటి వానితోనా హీరోయిన్ ను కలిపాను అని ఫీల్ అవుతున్నాడు. ఇదంతా హీరోయిన్ కు చెప్దామా వద్దా, చెప్తే నమ్ముతుందా లేదా అని అతడు కన్ఫ్యూజన్ లో పడ్డాడు. ఇక చివరికి ఏమనుకుంటున్నాడంటే వాళ్ళిద్దరిని కలిపిందే నేను, ఇకపై వాళ్ళిద్దరి మధ్య తలదూర్చకూడదు అనుకున్నాడు. ఏదో ఒక రోజు తనే తెలుసుకుంటుందిలే అనుకున్నాడు. సరే స్లిప్పర్స్ మాత్రం తీసుకుందామని ఇంటికెళ్తే హీరోయిన్ ఏదో తిన్నట్లుంది, అది డైజెస్ట్ కాలేదు, కడుపు నొప్పిగా ఉంది అని నేలపై పడుకుని అటు ఇటు దొర్లుతోంది. హీరో ఆమెను చూడగానే ఏమైంది నీకు, ముఖమంతా ఇలా అయిపోయిందేంటి అని అంటున్నాడు. ఏదో తిన్నాను అది అరగలేదు అన్నట్లు ఆమె చెప్తోంది. సరే ఉండు అని తనకు తెలిసిన వైద్యం చేశాడు. అప్పుడు ఆమె సరే ఎందుకు వచ్చావు అని అడిగింది. నా స్లిప్పర్ తీసుకోవడానికే, అది నా ఫేవరెట్ స్లిప్పర్ అందుకోసమే అంటున్నాడు. సరే తీసుకొని వెళ్ళు అని అంటోంది. నీ కడుపు నొప్పిని పోగొట్టాను, నన్ను ఇంత అసహ్యించుకుంటున్నావేంటి అంటున్నాడు. సరే ఓకే అయితే నీకు వెళ్ళాలనిపించకుంటే ఇక్కడే ఉండు అంటోంది. కానీ అక్కడ చాలా సేపు ఉండడం మంచిది కాదని హీరో కనిపించింది. ఆ తర్వాత డాగ్ ను చూసి దానికి ఫుడ్ పెట్టాడు. ఆ తర్వాత హీరోయిన్ ను చూస్తూ నువ్వు హ్యాపీగానే ఉన్నావా అని అడిగాడు. అప్పుడు ఆమె కూడా చాలా సేపు ఆలోచించి ఆ ఉన్నాను అని అంటోంది. సరే అని అతడు అక్కడి నుంచి బయలుదేరుతున్నాడు. కానీ ఎందుకోసం అయితే వచ్చాడో అదే మర్చిపోయాడు. స్లిప్పర్స్ ను అక్కడే వదిలేసి వెళ్ళాడు. హీరోకు ఇంటికి వచ్చిన తర్వాతే అర్థమవుతోంది ఈ వెడ్నెస్డే ప్రాజెక్ట్ అయినా తను స్లిప్పర్స్ మర్చిపోవడం రావడమైనా ఇవన్నీ అతడు వెతుక్కున్న సాకులని. హీరోయిన్ పై తనకున్నది లవ్ అని అర్థం చేసుకుంటున్నాడు. అంతేకాదు తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పకుండా ఉండడం మంచిది కాదనుకున్నాడు. ఎలాగైనా చేసి ఈ విషయం
హీరోయిన్ కు చెప్పాలని ఆమె ఇంటికి తిరిగి వెళ్లబోతున్న క్రమంలో కాఫీ షాప్ యొక్క బాస్ ఉంటుందే ఆమె అక్కడ వచ్చి ఆగింది. కాఫీ షాప్ ను ఇతడు అందంగా మార్చాడు కదా, అది చూసి అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతోంది. ఆ తర్వాత ఒక ముఖ్యమైన విషయం చెప్తోంది. ఆమెకు తలలో ట్యూమర్ ఉండేదట. ఆ వైద్యం కోసమే ఆమె కాఫీ షాప్ ను అమ్మేసి వేరే దేశానికి వెళ్ళినట్లు చెప్తోంది. ఇప్పుడే ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత ఇతన్ని చూడ్డానికి వచ్చింది. ఇంతకు ముందే హీరోయిన్ కు హీరో కాల్ చేసి చెప్పాడు, నువ్వు ఇంట్లోనే ఉండు, నేను కొంచెం సేపట్లో వస్తానని. అతడు వస్తానని చెప్పగానే ఈమె చాలా హ్యాపీ అయిపోయింది. అతని కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది. సంతోషం పట్టలేక డాన్స్ కూడా వేస్తోంది. కొంచెం సేపు అయ్యాక నేను తిరిగి రాలేను అని హీరో నుంచి మెసేజ్ వచ్చింది. అది చూసి చాలా సాడ్ గా ఫీల్ అవుతోంది. అప్పుడు డాగ్ తో చెప్పుకుంటూ బాధపడుతోంది. రాత్రిపూట ఇంటికి వెళ్ళేటప్పుడు హీరోయిన్ ఇంటిని దాటుకుంటూనే వెళ్తున్నాడు. అప్పుడు రోడ్డు నుంచి ఆమె ఇంటి వైపు చూస్తున్నాడే తప్పితే లోపలికి వెళ్ళట్లేదు. హీరోయిన్ కూడా ఆ గేట్ దగ్గరే నిలబడి హీరో ఇటువైపు వస్తాడేమోనని ఎదురు చూస్తోంది. మరుసటి రోజు హీరోయిన్ ఆఫీస్ కి వెళ్లి ఆ వెడ్నెస్డే ప్రాజెక్ట్ ను బాగా చేస్తోంది. ఆ ప్రాడక్ట్ ఇప్పుడు కొంచెం ఫేమస్ అయింది. ఇదే టైంలో హీరో ఆ బాస్ అమ్మాయితో షాపింగ్ చేయడం, ఆమెతో టైం స్పెండ్ చేయడం చేస్తున్నాడు. ఆమెను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇదే టైంలో ఒక రోజు రాత్రి హీరోయిన్ ఇంట్లో ఉన్న డాగు కు ఒంట్లో బాగా లేకుండా పోయింది. అప్పుడు హీరోయిన్ దాన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లింది. తన బాయ్ ఫ్రెండ్ కు కాల్ చేస్తూనే ఉంది, కానీ అతడు అమ్మాయిలతో కలిసి పార్టీలో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకోవైపు హీరో ఆ బాస్ అమ్మాయిని తన ఇంట్లో వదలడానికి వెళ్ళాడు. అప్పుడు ఆమె అతన్ని ఇంట్లోకి రా అని పిలిచింది. ఏం చేద్దాం అని అతడు ఆలోచిస్తున్న క్రమంలో అప్పుడే హీరోయిన్ నుంచి కాల్ వచ్చింది అతనికి. హూచుకు ఒంట్లో బాగలేదు, నేను అర్జెంట్ గా వెళ్ళాలి అని బయలుదేరాడు. నేరుగా హాస్పిటల్ కి వెళ్ళాడు. హీరోయిన్ ఏడుస్తుంటే ఆమెను ఓదార్చాడు. అప్పుడు డాక్టర్ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి మెడిసిన్ ఇచ్చాం, ఏం సమస్య లేదని చెప్పాడు. కొంచెం సేపు అయిన తర్వాత హూచును ఇద్దరు ఇంటికి తీసుకెళ్లారు. హీరో ఆ బాస్ అమ్మాయితో ఫుల్ గా షాపింగ్ చేయడం వల్ల టైర్డ్ అయిపోయి సోఫాలోనే పడుకున్నాడు. అప్పుడు హీరోయిన్ అతన్నే చూస్తోంది. అప్పుడు అతడు టక్కున లేచి చాలా సేపటి నుంచి పడుకునే ఉన్నానా, సరే నేను బయలుదేరుతా అంటున్నాడు. వెళ్ళడానికి మనసే రావట్లేదు, కానీ బాయ్ అని చెప్తున్నాడు. హీరోయిన్ కూడా ఉండు అని చెప్పలేకపోతోంది. అతడు వెళ్తుంటే తట్టుకోను లేకపోతోంది. శోకంగా అతడు వెళ్తుంటే అలాగే చూస్తోంది. సీన్ కట్ చేస్తే హీరో కోసం ఆమె షూ కొని చాలా రోజులైంది. ఎలాగైనా ఈ రోజైనా ఇద్దామని అనుకుంటోంది. సడన్ గా ఇచ్చినట్లు ఉండాలి. ఏదో ఇద్దరు కలిసి వెళ్తుంటే ఇదిగో తీసుకో అన్నట్లు ఇద్దాము అని ప్లాన్ వేసుకుంటోంది. ఇలా ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో హీరో ఆ బాస్ అమ్మాయి ఇద్దరు నడుచుకుంటూ వెళ్లడం చూసింది. ఇదే టైంలో ఆ బాస్ అమ్మాయి హీరో యొక్క చెయ్యిని పట్టుకుని నడుచుకుంటూ వెళ్తోంది. ఇదంతా చూసి ఆమె ఫీల్ అవుతోంది. ఇక ఆ షూను ఇవ్వకుండానే తిరిగి వచ్చేసింది. మరుసటి రోజు హీరోయిన్ ఆఫీస్ లో ఆ వెడ్నెస్డే ప్రాజెక్ట్ గురించి ఒక ప్రోగ్రామ్ జరుగుతోంది. దానికి క్యాటరింగ్ సర్వీస్ కోసం హీరో కంపెనీ నుంచే ఆర్డర్ చేశారు. లాస్ట్ మినిట్ లో నేను కూడా వస్తానని ఆ బాస్ అమ్మాయి హీరోతో కలిసి వచ్చింది. ఇక్కడికి వచ్చి పనిచేసే చోట కూడా ఎప్పుడు హీరోతోనే ఉంటుంది. అతనితో నవ్వుతూ మాట్లాడుతోంది. ఇదంతా కూడా దూరంగా నిలబడి హీరోయిన్ సాడ్ గా చూస్తోంది. ఒకానొక సమయంలో హీరోయిన్ హీరో దగ్గరికి వచ్చి ఫార్మాలిటీగా మాట్లాడుతోంది. అదే టైంలో ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా అక్కడికి వచ్చాడు. ఈ రోజు అందరం కలిసి డిన్నర్ చేద్దామా అని పిలిచాడు. సరే అని అంతా కలిసి తింటున్నారు. అప్పుడు ఆ బాస్ అమ్మాయి హీరో యొక్క చేతిని టైట్ గా పట్టుకుంటోంది. ఇదే టైంలో హీరోయిన్ యొక్క బాయ్ ఫ్రెండ్ మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్తున్నాడు. ఏంట్రా అంతా మీరే డిసైడ్ చేస్తున్నారు అన్నట్లు వీళ్ళిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూస్తున్నారు. ఆ బాస్ అమ్మాయి హీరోను సిన్సియర్ గా ప్రేమిస్తోంది. అందువల్ల ఏమంటుందంటే ఇతనికి లాస్ట్ గర్ల్ ఫ్రెండ్ నేనే కావాలి అంటోంది. కానీ హీరో మాత్రం ఆమెపై ఉన్న సింపతితో ఏమీ చెప్పలేకపోతున్నాడు. హీరోయిన్ ఇంటికి వచ్చిన తర్వాత హీరో ఆ అమ్మాయితో కలిసి ఉండడాన్ని చూసి జీర్ణించుకోలేకపోతోంది. సీన్ కట్ చేస్తే హీరోయిన్ ఆఫీస్ లో ఉంది. ఆ రోజు వెడ్నెస్డే కావడం వల్ల ఆమెకు ఒక లొకేషన్ షేర్ అయింది. 3:30కి అక్కడికి రమ్మని ఉంది. హీరోనే రమ్మని పిలిచాడని చాలా ఖుషిగా అక్కడికి వెళ్ళింది. అక్కడ ఒక బొమ్మ డ్రెస్ వేసుకుని బెలూన్స్ ఇచ్చి ఒక నెక్లెస్ ఇచ్చి హీరోయిన్ తో ఒక అతడు మాట్లాడుతున్నాడు. అది హీరోనే అయి ఉంటాడని ఆమె ఎగ్జైట్ అవుతోంది. అప్పుడు అతడు మాస్క్ తీసి చూస్తే అక్కడున్నది ఆమె బాయ్ ఫ్రెండ్. అతన్ని చూడగానే ఆమె ఫేస్ ఏం మారిపోయింది. అయినా కూడా తను సాడిగా ఉన్నట్లు అతనికి చూపించుకోకూడదని మేనేజ్ చేసింది. కానీ అదేమీ పట్టించుకోకుండా ఆ బాయ్ ఫ్రెండ్ నెక్లెస్ తీసి ఆమె మెడలో తగిలించడానికి ట్రై చేస్తున్నాడు. అప్పుడు ఆమె అతన్ని స్టాప్ చేసింది. వద్దు, దీన్ని నేను యాక్సెప్ట్ చేయను. ఇలా అంటుంటే ఎందుకు అని అతడు అడిగాడు. నువ్వే ఆ బొమ్మలో ఉన్నావని తెలిసాక నాకు సంతోషం కలగలేదు. నేను నీతో ఇంతకు ముందులా ఉండలేకపోతున్నా అంటోంది. తన వేలికి ఉన్న రింగ్ తీసి అతనికి ఇచ్చేసింది. అప్పుడు అతడు కూడా తన వేలికి ఉన్న రింగ్ తీసి ఈ రెండు నేనేం చేసుకుంటాను అని చెప్పి ఆ 2 రింగులు ఒక బెలూన్ లో పెట్టి ఎగిరించాడు. ఇప్పుడు హీరోయిన్
చాలా హ్యాపీగా ఫీల్ అవుతోంది. ఆమె నడుచుకుంటూ వస్తుంటే హీరోయిన్ చెప్పులకున్న హీల్ విరిగిపోయింది. ఆమె నడవలేక ఒక చోట కూర్చుంది. అదే టైంలో హీరో వచ్చి ఆమెను ఎత్తుకున్నాడు. ఆమె నడవలేకపోతుంది కాబట్టి అతడే ఎత్తుకుని నడుస్తున్నాడు. నేను ఇక్కడే ఉన్నానని నీకెలా తెలుసు అంటే ఒక అమ్మాయి ఇబ్బంది పడుతుందని తెలిసి ఎత్తుకోవడానికి వచ్చా, కానీ నువ్వని తెలుసుంటే వచ్చేవాణ్ణే కాదని ఆమెను ఏడిపిస్తుంటాడు. ఆమె కాళ్ళకు బ్యాండేజీ వేసి స్లిప్పర్స్ కూడా కొని కాళ్లకు తగిలించాడు. ఇక ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు. అతడు వెళ్తుంటే ఆమె థ్యాంక్స్ అని చెప్పింది. అప్పుడు హీరోకు అర్థమవుతోంది తనను తాను మోసం చేసుకుంటున్నానని. ఇదే టైంలో ఆ బాస్ అమ్మాయి అడ్వాంటేజ్ తీసుకుంటున్నట్లు అనిపించింది. ఆమెను బాధ పెట్టలేడు, అలాగని ఆమెతోనే ఉండలేడు. అందువల్ల తిరిగి ఫారిన్ కు వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. అతడు ఫారిన్ వెళ్తానని అనగానే ఆ అమ్మాయి బాగా ఏడుస్తోంది. నువ్వు లేకపోతే నేను ఇంకా అనారోగ్యం పాలవుతా అంటుంటుంది. ఇదిగో చూడమ్మా, ఈ కారణంతో నేను ఇక్కడే ఉన్నానని అనుకో, మన ఇద్దరం మనల్ని మోసం చేసుకున్నట్లు అవుతుంది. అందుకని నేను వెళ్లిపోతానని బయలుదేరాడు. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్లి ఆమెకు చాలా గిఫ్ట్లు కొనిచ్చాడు. చాలా సలహాలు కూడా ఇస్తున్నాడు. అప్పుడు ఆమె నువ్వేదో నన్ను వదిలేసి వెళ్తున్నట్లు, దూరంగా వెళ్తున్నట్లు అలా చెప్తున్నావేంట్రా అంటోంది. ఎందుకంటే అతడు ఫారిన్ వెళ్తున్న విషయం ఆమెకు చెప్పలేదు. ఇదే కరెక్ట్ టైం అని అతని కోసం ఆమె షూస్ కొన్నది కదా, వాటిని తీసుకొచ్చి ఇస్తోంది. ఇక ఆ రోజు వాళ్ళిద్దరూ ఇంతకు ముందులాగే ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకున్నారు. మరుసటి రోజు హీరో షాప్ లో పనిచేసే ఒక అతడి ద్వారా అతడు ఫారెన్ కి వెళ్లబోతున్నట్లు హీరోయిన్ కు తెలియవచ్చింది. ఆ మాట వినగానే ఆమె వేగంగా ఎయిర్పోర్ట్ కు వచ్చింది. అక్కడికి వచ్చి మొత్తం వెతికింది, కానీ హీరోను చూడలేకపోయింది. హీరోకు గుడ్ బై కూడా చెప్పలేకపోయానే అని ఆమె ఫీల్ అవుతోంది. సీన్ కట్ చేసి సంవత్సరం తర్వాత చూపించారు. హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ చేసుకుంది కదా, ఆ విషయం హీరోకు తెలియదు. ఒక రోజు హీరో అనుకోకుండా హీరోయిన్ యొక్క బాయ్ ఫ్రెండ్ ఇంకో అమ్మాయితో ఉండడం చూశాడు. అప్పుడు అతన్ని పిలిచి ఆ అమ్మాయి ఎవరు అని అడిగాడు. అప్పుడే తెలిసింది అతనికి హీరోయిన్ తో అతడు బ్రేకప్ చేసుకున్నాడని. హీరో కూడా అబ్రాడ్ వెళ్ళలేదు, ఇంకో ఊరికి వెళ్ళాడు. ఎందుకంటే ఆ అమ్మాయికి దగ్గరగా ఉండి ఆమెను బాధ పెట్టకూడదని వెళ్ళిపోయాడు. ఇదే టైంలో హీరోయిన్ మనసులో హీరోనే ఉన్నాడని ఆ బాయ్ ఫ్రెండ్ చెబుతున్నాడు. ఇక ఆలస్యం చేయకూడదని హీరోయిన్ దగ్గరికి హీరో వెళ్తున్నాడు. ఇంకోవైపు హీరోయిన్ ఏడాది పాటుగా సింగిల్ గా ఉన్నానని ప్రౌడ్ గా ఫీల్ అవుతోంది. ఒకసారి వెడ్నెస్డే రోజు ఆమెను హీరో ఒక చోటుకు రమ్మంటాడు కదా, అక్కడకు ఫుల్ గా కపుల్సే వస్తుంటారే, అందువల్ల ఈసారి అక్కడకు సింగిల్ గా వెళ్లి ఎంజాయ్ చేయాలని వచ్చేసింది. కానీ అక్కడున్న జోడీలను చూసి ఇది చాలా కష్టమే అని ఫీల్ అవుతోంది. అదే టైంలో చలేస్తుందా అని ఆమెపై కోటును కప్పి పక్కకు వెళ్లి నిలబడ్డాడు హీరో. అతన్ని చూడగానే ఒక నిమిషం షాక్ అయింది. ఇన్నాళ్ళు ఎక్కడ సచ్చావు, ఒక్క ఫోన్ లేదు, ఒక్క మెసేజ్ లేదు, ఇదే కదా నన్ను అడగాలని అనుకుంటున్నావు అని ఆమెను చూస్తూ హీరో అంటున్నాడు. కానీ హీరోయిన్ కొంచెంసేపు ఆలోచించి అదేం లేదు అంటుంది. లేదు, నీ కళ్ళు అబద్ధం చెబుతున్నాయని అంటుంటాడు. నువ్వు సింగిల్ గా ఉన్నావా లేక డేట్ చేస్తున్నావా అని హీరో టక్కున అడిగాడు. అప్పుడు హీరోయిన్ ఇప్పుడే సింగిల్ గా ఉందామని అనుకుంటున్నానో లేదో, మొత్తం చెడగొట్టడానికి వచ్చావు కదరా అంటోంది. అప్పుడు ఒకరినొకరు కిస్ చేసుకుంటారు. హ్యాపీ ఎండింగ్ తో సినిమాను ముగించారు. మరో మంచి సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.